ఆమె ఒక ఆదర్శ మహిళ. తన చుట్టూ ఉండే సమాజం ఆదర్శవంతంగా ఉండాలని ఆమె కోరుకుంది. కానీ జగన్ వంటి నేరగాడి పాలనలో అది ఎలా సాధ్యమవుతుంది? కళ్ళ ముందే ఒక ముఠ చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేయిస్తోంది. ఇక ఆ తర్వాత వాళ్ళనే గంజాయి వ్యాపారులుగా మారుస్తోంది. తద్వారా బాలలతో నేరాలు చేయిస్తూ వాళ్ళ భవిష్యత్తును, జీవితాన్ని చిదిమిస్తోంది. మహిళల పట్ల అరాచకాలైతే లెక్కే లేదు. వీటికి తోడుగా ప్రభుత్వ అధికారుల సంతకాలు వారే చేసి భూకబ్జాలను చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఘోరాలు. ఇక ఈ నేరాలకు, ఘోరాలను చూడలేక అధికారుల దృష్టికి తీసుకువెళితే అధికారులనే బ్లాక్ మెయిల్ చేస్తావా అంటూ ఆమెపైన ఎదురు కేసులు పెట్టించారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఇక ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఒక ప్రతిపాడు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందని. అసలు ఈ నేరాలను ప్రోత్సహిస్తున్నది జగన్ కాబట్టి రాష్ట్రంలో తన బాధను ఎవరు పట్టించుకోరని ఆమెకు అర్థమైంది. వెంటనే తన దగ్గరున్న ఆధారాలతోనూ తన ఆదర్శాలతో కలిసి వచ్చే వాళ్లలో కలిపి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళింది. ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలిసేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో వారి కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఏకలవ్య తరహాలో నిరసన చేపట్టిన ఆమె తన ఎడమ చేయి బొటన వేలు నరుక్కున్నారు. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్ మండలానికి చెందిన కొవ్వూరి లక్ష్మి గారి సాహసం ఇది. 10 ఏళ్లుగా బెయిల్ పై ఈ సమాజంలో తిరుగుతూ ముఖ్యమంత్రి కూడా అయిపోయిన ఒక ఆర్థిక నేరగాడి పాలనలో నాశమైపోతున్న సమాజం పట్ల ఒక చైతన్యం కలిగిన పౌరురాలి ఆక్రోశం ఇది, ఆవేదన ఇది. ఇప్పుడేం చేద్దాం? లక్ష్మి గారి త్యాగానికి, సాహసానికి చప్పట్లు కొడదామా, లేక జగన్ లాంటి పాలకుడిని గద్దె ఎక్కించినందుకు తలదించుకుందామా? జగన్ లాంటి పాలకుడు ఈ సమాజం పాలిట ఒక క్యాన్సర్ గడ్డ. నరుక్కోవాల్సింది మన వేలుని కాదు, ఆ క్యాన్సర్ గడ్డని తొలగించాలి. దానికి వేలు నరుక్కోవాల్సిన పని లేదు.